ఫస్ట్ టైం బస్లో నాగర్ కర్నూల్ నుంచి శ్రీశైలం వెళ్ళాము. కానీ బస్ స్టాప్కి వచ్చి రాగానే ఒక డీలక్స్ బస్ మిస్ అయిపోయాము. ఫస్ట్ టైం బస్లో జర్నీ కాబట్టి మా బాబు కూడా చాలా ఎక్సైట్ అయ్యాడు. నాట్ బ్యాడ్, 3.5 to 4 hours మధ్యలో రీచ్ అయ్యాము. బై కార్ అయితే 2.5 hours-లో 2.5 to 3 మధ్యలో రీచ్ అయిపోయే వాళ్ళం మేము. రీచ్ అవ్వగానే అక్కడ శ్రీకృష్ణదేవరాయ చారిటబుల్ ట్రస్ట్ అని బస్ స్టాప్కి దగ్గరలోనే ఉంటుంది. ముందు కూడా మేము ఇక్కడే స్టే చేసాము. సత్రం బాగుంటుంది, ఫుడ్ కూడా బాగుంటుంది, మన ఇంట్లో భోజనం లాగా అనిపిస్తుంది. ఫుడ్ వీడియో మొత్తం తీయలేకపోయాను, అరిటాకులో పెడతారు, మన ఇంట్లో తిన్నట్టుగా ఫీలింగ్ వస్తుంది. ఫుడ్ తిన్నాక అక్కడ నుంచి బయలుదేరి మేము పాతాళ గంగ దగ్గర ఆగలేదు బస్సులో వచ్చేసరికి, ఇంకా రోప్ వే ద్వారా వెళ్దామని రోప్ వేకి ఆటో మాట్లాడుకొని వెళ్ళాము. రోప్ వే దగ్గర దిగి రోప్ వే దగ్గర టికెట్ తీసుకొని రోప్ వే దగ్గర రోప్ ఎక్కి, ఇది ఫస్ట్ టైం మేము ఈ రోప్లో వెళ్ళడము. ఎప్పుడు పాతాళ గంగ దగ్గర కారు ఆపేసి అక్కడ స్నానాలు చేసుకొని మళ్ళీ బయలుదేరే వాళ్ళము. ఇప్పుడు బస్సులో వచ్చేసరికి ఈ రోప్ వే ట్రై చేసాము. ఇక్కడ రోప్ వే దగ్గర టికెట్ తీసుకొని కిందికి వెళ్ళి ఘాట్ దగ్గర స్నానాలు చేసాము. కానీ నాకు ఈ రోప్ వే కన్నా పాతాళ గంగ దగ్గర కారు ఆపి అక్కడ స్నానాలు చేయడమే బెటర్ అనిపించింది. ఇక్కడ ఘాట్ నీట్నెస్ నచ్చలేదు, అందులో ఘాట్ ప్లేస్ కూడా చాలా చిన్నగా అనిపించింది. ఇంకా రద్దీగా ఉన్నప్పుడు చాలా కష్టం, అంతమందికి ఈ ఘాట్ అనేది చాలా చిన్నది అనిపించింది. కానీ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి, అదొకటి బెటర్. కానీ ఇక్కడ కన్నా కింద ఆపుకోవడమే బెటర్ చాయిస్ లాగా అనిపించింది నాకైతే. అక్కడ స్నానాలు చేసుకున్నాము, అక్కడ నుంచి దర్శనానికి బయలుదేరాము. మళ్ళీ రోప్ ఎక్కి రిటర్న్లో రోప్ ఎక్కేసి మళ్ళీ అక్కడ ఆటో తీసుకొని దర్శనానికి వెళ్ళాము. ఇంకా దర్శనం దగ్గరే మాకు టైం పట్టింది. 5:30కి స్టార్ట్ చేశారు దర్శనము. దర్శనం అయిపోయి రూమ్కి వెళ్ళేసరికి 7:30 అలా అయింది. ఇంకా అప్పుడు మళ్ళీ తిని పడుకొని ఇంకా నెక్స్ట్ డే గుండు చేద్దాం బాబుకి అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ లెగిసి ఇంకా టికెట్ తీసుకొని హెయిర్ కట్కి గుండుకి టికెట్ తీసుకొని మా వారు బాబు ఇద్దరు గుండు చేయించుకున్నారు. మా బాబు కూడా గుండు చాలా రోజుల తర్వాత కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఫీల్ అవుతున్నాడు. అక్కడ నుంచి మళ్ళీ స్నానాలు చేసుకొని అక్కడ అపూర్వ టిఫిన్ సెంటర్ అని ఉంటే అక్కడ కొంచెం టిఫిన్ చేసి అక్కడ నుంచి ఒక ఆటో మాట్లాడుకొని సాక్షి గణపతి వెళ్ళాము. ఫస్ట్ అదే ఆటోని 5 temples తిప్పారు. సాక్షి గణపతి, హటకేశ్వర్ టెంపుల్, అక్కడే పక్కన లలితాదేవి పీఠం కూడా ఉంది. ఈ హటకేశ్వర్ టెంపుల్ దగ్గర కోతులు చాలా ఉన్నాయి, కొంచెం భయంగా ఉంది. కోతులు అంటే నాకు చాలా ఇష్టం, కానీ అవి మనం ఏం చేస్తున్నాం తెలియక డైరెక్ట్ గోర్లతో గీక్తాయేమో అని చిన్న భయం నాకు, అందుకే దగ్గరికి వెళ్ళాలంటే భయం, కానీ నాకు చాలా ఇష్టం.
ఆటకేశ్వర టెంపుల్ దగ్గర నుంచి ఇప్పుడు పాలధార పంచదార తీసుకొచ్చాడు ఆటో అతను. ఇక్కడ మెట్లు దిగడం చాలా కొంచెం ఈజీ, కానీ ఎక్కడం మాత్రం చాలా కష్టం అనిపించింది. వ్యూ బాగుంటుంది ఇక్కడ చూడ్డానికి. ఇక్కడ పంచదార దగ్గర మేము వాటర్ టేస్ట్ చేయగలిగాము, కొంచెం చూడగలిగాము. కానీ పాలధార దగ్గరికి వెళ్ళేసరికి ఒక పెద్ద ఫ్యామిలీ వచ్చినట్టుంది. అసలు వాళ్ళే ఆక్యుపై చేశారు, వాళ్ళే ఫొటోస్, సింగిల్ ఫొటోస్, గ్రూప్ ఫొటోస్ అవి దిగేసరికి జస్ట్ మేము వాటర్ టేస్ట్ చేసి వచ్చేసాము. ఎక్కువసేపు ఉండలేకపోయాము. అక్కడే పక్క పక్కనే ఉంటాయి రెండు, పంచదార పాలధార. ఇంకా మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకైతే ఈ స్టెప్స్ ఎక్కడం చాలా కష్టమే. చిన్నగా శంకరాచార్యుల వారి టెంపుల్ ఉంది, దాని పక్కనే పంచదార పాలధార. అక్కడ నుంచి మళ్ళీ ఇంకా పైకి గోపురం చూడడానికి వెళ్ళాము. ఇంకా అక్కడ నుంచి గోపురం కనిపిస్తే మోక్షం వస్తుంది అని ఉంది కదా పురాణాల్లో. చిన్న నంది ఉంది పైన, ఆ చిన్న నంది చెవుల మధ్యలో నుంచి చూడాలి గోపురాన్ని. పక్కనే బయోస్కోప్ కూడా పెట్టారు, 10 రూపీస్. మీరు ఇందులో నుంచి చూడాలి, చూస్తే ఏం చూడాలనేది తెలుస్తుంది అని చెప్పేసి. కావాలనుకున్న వాళ్ళు అందులో చూసి తర్వాత ఏం చూడాలో క్లారిటీ వచ్చాక ఇందులో నుంచి చూస్తున్నారు. దీనికి కూడా టికెట్ ఉంది, టికెట్ తీసుకొని చూడాలి. అక్కడ నుంచి మళ్ళీ మెయిన్ టెంపుల్ దర్శనానికి వెళ్ళాము ఆ ఆటోలోనే. దర్శనం అయ్యాక మళ్ళీ బస్ టైమింగ్ చూసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. రిటర్న్ వచ్చేటప్పుడు బాబుకి అస్సలు ఇష్టం లేదు, ఏడవడం మొదలుపెట్టాడు. కెమెరా ఆన్ చేసి, ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి వాడిని చూపిస్తే మళ్ళీ గుండు కొత్తగా కనిపించి వాళ్ళ నాన్న గుండు తన గుండు చూసుకొని కొంచెం ఏడుపు ఆపేశాడు. ఇలా జరిగింది మా శ్రీశైలం ట్రిప్. బాయ్.